తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను 22A చేర్చి ప్రజలను అయోమయ స్థితిలోకి నెట్టిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఇప్పుడు 97 జీవో పేరుతో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఏదో కేసీఆర్ కమిటీ చేసిన జీవో ఇవ్వకముందు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్తో మాట్లాడాలి. మీరు తాత జాగీర్ లాగా మీకు ఎవరిని కన్సల్ట్ చేయకుండా మీ ఆఫీసర్లు ఏం చెప్పిందో డూడు బసవన్నలాగా విని ఇవాళ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రభుత్వం మెడలు వంచి ఈ జీవో రద్దు చేయించుకుంటామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా మీరు కన్సల్టేషన్ చేయాలి, చర్చలు చేయాలి తప్ప పోలీసులతో ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి గతంలో ప్రభుత్వాలు చూసినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం కూడా పోయే కాలం వచ్చినట్టుంది. అందుకని నువ్వు విద్యార్థితో మాట్లాడే దమ్ము లేదు మీకు, పేరెంట్స్తో మాట్లాడే దమ్ము లేదు మీకు, లెక్చరర్స్తో మాట్లాడే దమ్ము లేదు నీకు ఉందల్లో ఏంటంటే పోలీసులను వాడి భయభ్రాంతి గురి చేస్తున్నావు. ఈ భయపెట్టించి పోలీసులను పెట్టి ఎవరు కూడా ముందుగా పడలేదు. కాబట్టి మీరు వెంటనే ఈ సమస్యకు ఒక పరిష్కారం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. లేకపోతే జరిగే పరిణామాలకు మీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందని చెప్పి